పిల్లలతో షాపింగ్ అంటే ఒక్క బ్రెయిన్ సరిపోదండి, ఇంకో బ్రెయిన్ ఉంటే బాగుండు అనిపిస్తది. ఇంకా నా పిల్లలైతే పిల్లలు కాదు, పిడుగులే అనుకోండి. వీళ్ళు చిన్న ఉన్నప్పుడే నాకు ఏ టెన్షన్ లేకుండే. వీళ్ళు చిన్న ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళ పిల్లలు చూసి అనుకునేదాన్ని, అమ్మో నా పిల్లలు కనుక ఇట్లుంటే నేను నిజంగానే చచ్చిపోతుంటేనేమో అనిపించేది. అంటే అంత మంచిగా అల్లరి చేయకుండా చెప్పిన మాట విని ఉంటుండే వాళ్ళు. అందరి పిల్లలేమో తెలిసి తెలియని వయసులో అల్లరి చేస్తారు కదా, నా పిల్లలేమో కొంచెం ఊహ తెలిసే టైంలో అల్లరి చేయడం స్టార్ట్ చేసిండ్రు. మరి ఈ 6 months నుండి అయితే వీళ్ళని భరించడం నాకు చాలా కష్టమైతుంది. పట్టుమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అన్నట్టున్నది నా పిల్లల పరిస్థితి. ఒక్కరు కూడా చెప్తే వినట్లేదు అసలు. నేను తీసుకునేదే అతి కష్టకాలంలో వీళ్ళకి ఒక్కొక్క డ్రెస్. ఆ ఒక్క డ్రెస్ తీసుకోవడానికి చెర్రీ బాబు ఎంతసేపు సెలెక్ట్ చేసిండో. ఆ టైంలో ఒక పెళ్లి షాపింగ్ కూడా చేయొచ్చు. పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళి షాపింగ్ చేస్తేనే మాకు ఈజీ అవుతుంది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత షర్ట్ వస్తే ప్యాంట్ వస్తలేదు, ప్యాంట్ వస్తే షర్ట్ వస్తలేదు వాళ్ళకి. అందుకే ఒక 3-4 years నుండి వాళ్ళనే తీసుకెళ్లి షాపింగ్ చేయాల్సి వస్తుంది. చాలా డ్రెస్సులు ట్రై చేసిన చెర్రీ బాబు చివరికి మేము సెలెక్ట్ చేసిన డ్రెస్సే తీసుకున్నాడు. మరి మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉన్నారా? ఉంటే కామెంట్